సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సాయిరామ్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సాయిరామ్ గారు, ఈ వీడియో కాస్త డీటెయిల్గా ఎన్ఆర్ఐల కోసంగా ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు జనరల్ పర్సెప్షన్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటారు? సో ఫస్ట్ ఎన్ఆర్ఐగా మారిన వెంటనే వాళ్ళు వాళ్ళ ట్యాక్స్ స్టేటస్ని అప్డేట్ చేసుకోరండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి వాళ్ళ పాన్ కార్డ్తో కానీ ఈవెన్ వాళ్ళ నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి అక్కడికి వెళ్ళి ప్రొఫైల్లో రెసిడెన్షియల్ స్టేటస్ ఉంటుంది, రెసిడెంట్ నాన్ రెసిడెంట్, దాన్ని అప్డేట్ చేసుకోరు. ఇప్పుడు ఇలా అప్డేట్ చేసుకోకపోతే గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది నాన్ రెసిడెంట్ అని? సో ఇది చాలా మంది మేజర్గా చేసే మిస్టేక్. ఇది చేయడానికి 5 నిమిషాలు పని అండి, బట్ వాళ్ళకి ఆ 5 నిమిషాలు తప్ప మిగతా టైం అంతా దొరకదు అసలు. ఇది ఒకటి మేజర్గా మిస్టేక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ హోల్డ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ మూమెంట్ వాళ్ళు ఎన్ఆర్ఐగా మారిన వెంటనే ఈ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ని క్లోజ్ అన్నా చేయాలి, లేదా ఎన్ఆర్ఓ అకౌంట్గా అయినా మార్చుకోవాలి. అలా చేసుకోకపోతే ఫెమాలాస్కి ఇది ఎగనెస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్కి ఎన్ఆర్ఐగా ఉంటే కనుక వాళ్ళకి ఫారెన్ నుంచి ఎంత మనీ వస్తుంది, ఈ డేటా అంతా ఒక ట్రాక్ ఉంటుంది. బట్ ఇలా పెట్టుకోకుండా సేవింగ్స్ అకౌంట్లోనే హోల్డ్ చేస్తూ ఉంటారు. సో సేవింగ్స్ అకౌంట్లో ఉంటే ఆ డేటా అనేది వాళ్ళకి రాదు కదా. రేపు సడన్గా ఈ మనీ మొత్తం వాళ్ళు వెనక్కి తీసుకెళ్లాలంటే కనుక మొత్తం గవర్నమెంట్ పే చేయాలి కదా డాలర్సే. వాళ్ళ దగ్గర ఫారెన్ డెఫిషియన్సీ అది సరిగ్గా లేకపోతే. సో ఈ ఫెమాలాస్ని ఖచ్చితంగా పాటించాలి. ఇలా పాటించుకోకుండా ఎంతోమంది ఏంటంటే ఈ సేవింగ్స్ అకౌంట్ హోల్డ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు దొరికితే కనుక ఎంత ఫైన్ ఉంటుంది. సో నేను ఒక దగ్గర చూశాను. సో హీస్ ఫ్రమ్ ముంబై, ఆల్మోస్ట్ 5 lakhs ఫైన్ పడి. సో ఆయన చేస్తే సేవింగ్స్ అకౌంట్ హోల్డ్ చేసి దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాడు నార్మల్గా. సో అది ఒకటి మెయిన్ మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఇక్కడ వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటూ ఉంటారు. సో ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాంటేషన్ ప్రాపర్టీస్ ఇవి కొనడానికి అసలు అనుమతి లేదు. ఓన్లీ రెసిడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అది తెలియకుండా వాళ్ళు రెసిడెంట్ స్టేటస్తోనే కొనేస్తూ ఉంటారు. సో ఇది దొరికితే మీకు ఎంత ఫైన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసేటప్పుడు స్టేటస్ ఏమో రెసిడెంట్ పెడతారు, ఇక్కడేమో ఇన్కమ్ ఉండదు. బట్ కొనేటప్పుడు ఏంటంటే కోట్లు పెట్టి కొనేస్తారు. సో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డేటా వెళ్తుందండి. చాలా మంది ఫారెన్లో ఉండే పిల్లలు ఉంటారు కదా, సో పిల్లలు సంపాదించిందంట ఊర్లో ఉండే పేరెంట్స్కి పంపిస్తుంటారు. ఈ పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఊర్లో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్స్ కొంటుంటారు, తోటలు. చాలా మంది ఎన్ఆర్ఎస్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదే అండి. ఎందుకంటే ద మూమెంట్ వాళ్ళకి బేసిక్ నీడ్స్ అయిపోయిన తర్వాత మిగిలిన మనీని ఏం చేయాలో అర్థం కాదు. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో ల్యాండ్ కొనమని సలహా ఇస్తారు, అంతేగాని ఇది లీగల్గా కరెక్టా కాదా అది చెక్ చేసుకోకూడదు. ఇప్పుడు తెలిసి చేసినా తెలియజేసినా తప్పే కదా. అయ్యో నాకు తెలియదండి అని చెప్తే గవర్నమెంట్ వాళ్ళు ఊరుకుంటారా? పెనాల్టీ మనమే కదా కట్టాల్సింది మనమే. వాళ్ళు ఇవన్నీ వినరు కదా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎగ్జంప్షన్. గవర్నమెంట్ నోటీస్కి వెళ్ళాక అయ్యో నాకు తెలియదు, వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, మా ఫ్రెండ్ చెప్పలేదు అని ఊరుకోరు కదా. సో మరి అనుమతి లేని వాటిలో పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే రెంట్ రిసీవ్ చేసుకునే వాళ్ళకి జనరల్గా ఎన్ఆర్ఐస్ కనుక రెంట్ ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ ఉండి వాళ్ళు రెంట్ రిసీవ్ చేసుకుంటే కనుక టెనెంట్స్ ఖచ్చితంగా టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయాలి. సో అలా చేయించుకోకు చాలా మంది. మాకేమవుతుంది, మేము తీసుకునేది ఎంత 20,000 30,000 అనుకుంటారు. అండ్ ఇది కనుక రేపు ఐడెంటిఫై అయింది. ఎందుకంటే నేను ఈ రోజుల్లో చూస్తుంది ఏంటంటే ఎన్ఆర్ఐస్ కొన్నాళ్ళు అయిన తర్వాత అయినా వాళ్ళ ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అక్కడ మీకు పాన్ లింక్ అయి ఉంటుంది కదా. సో ఒక్కసారి మీకు అక్కడ పాన్ లింక్ అయి ఉంటే కనుక అక్రాస్ బ్యాంక్ అకౌంట్స్ ఇదే ప్యాన్తో ఏదైనా సేవింగ్స్ అకౌంట్ ఉందా, అందులో ఏదైనా ట్రాన్సాక్షన్స్ రిసీవ్ చేసుకునేది ఉందా కనుక్కోవటం ఎంత ఈజీ. ఈ రోజు పెరిగిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే అది చాలా ఈజీ. సో దాన్ని మర్చిపోయి అసలు రూల్స్ ఏమీ పాటించట్లేదు ఈ రెంట్ విషయంలో. సో ఈ టీడీఎస్ కట్ చేసే ఖచ్చితంగా టెనెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఉదాహరణకు మీకు 30,000 రెంట్ వస్తుంది. సో టీడీఎస్ అనేది ఒక 30% ఉంటుంది, ఎందుకంటే ఎన్ఆర్ఎస్ మ్యాక్సిమం టీడీఎస్ అనేది కట్ చేయాలి. సో 9,000 డిడక్ట్ చేసి రిమైనింగ్ అనేది క్రెడిట్ చేయాలి. ఇది మిస్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్ కెన్ బి ఎ ప్లాట్, ఇట్ కెన్ బి ఓపెన్, లేదా ఏదైనా కమర్షియల్ స్పేస్ అయినా కానీ. సో ఉన్నదంతా చేసుకొచ్చేసి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని కొంటమే పనిగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఎందుకంటే మీ మనీ రియల్ ఎస్టేట్లో లాక్ అయితే కనుక రేపు మీకు అవసరమైన రోజున ఎలా వస్తూ ఉంటుంది. సో మీకు ఒక ఓపెన్ ప్లాట్ ఉంది, ₹1,00,00,000, మీకు రేపు అవసరం పడింది, వెంటనే అమ్మగలరా? సో ఉన్నది మొత్తం ఇలా రియల్ ఎస్టేట్లో లాక్ చేసుకుంటూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ ఫినాన్షియల్గా చూసుకుంటే. నెక్స్ట్ ఏంటంటే క్యాపబిలిటీ ఉన్నా కానీ ఎన్ఆర్ఎస్ ఫినాన్షియల్గా మంచి అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేయరు.
మొత్తం ఏంటంటే 80-90% రియల్ ఎస్టేట్లో పెడతారు. అండ్ వాళ్ళైతే ఇక ఒక 5-10 years తర్వాత ఇక ఇండియాకి తిరిగి రామనుకుంటారు ఇక్కడ. అవును. సో అప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ పేరెంట్స్ కోపుకున్నంత వరకు తీసుకుంటారు. తర్వాత అసలు ఉన్నాయా పోయినాయా కబ్జా అయినాయా ఎవరు తెలియదు కదా. సో నేను చూస్తుంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఇష్యూస్లో ఎన్ఆర్ఐస్కి అయితే కనుక అది చాలా ప్రెషర్ అయితే పెడుతుంది. చాలా మంది ఎన్ఆర్ఐస్ వీటిని క్లియర్ చేసేసుకుందామని వచ్చేస్తున్నారు. నాకు లాస్ట్ మంత్ ఆస్ట్రేలియాలో నుంచి ఒక ఎన్ఆర్ఐ వచ్చారు. ఆయనకి కర్నూలులో ఆల్మోస్ట్ ఒక 10 crores వర్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు, ఇంకా అక్కడే సెటిల్ అవుతా ఉన్నారు. వీటినేమో సెల్ చేద్దాం అంటున్నారు. అయ్యేమో ఇప్పుడు ఏంటంటే ఒక ప్లాట్ని అయితే కనుక పక్కన వాళ్ళు ఆక్యుపై చేశారు, వాళ్ళ ల్యాండ్లోకి వచ్చేసి కట్టేశారు. సో ఇప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఆయన ఎంత మెంటల్ టెన్షన్ పడాలి. సరే, ఇప్పుడు ఈ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకోవడం, లేదంటే ఉన్నాయి అమ్ముకొని పోదామంటే అదేమన్నా 1-10 రోజులు అయ్యే పని కాదు. డెఫినెట్లీ 10 రోజులు అయ్యే పని కాదు. మీరు 10 రోజుల్లో క్లోజ్ చేయాలంటే ఉన్న రేట్ కన్నా చాలా తక్కువ అడుగుతారు. అసలు కాదు కదా 10 రోజులు. మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మనం లిక్విడిటీ చేసుకోలేం కదా అసలు. డెఫినెట్లీ ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటాయి, కబ్జాలు ఉంటాయి, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఒక్కసారి యూఎస్ నుంచి యూకే నుంచి వచ్చామంటే అన్ని క్లియర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎవరు చెప్పలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వీళ్ళకే కష్టం ఉంటే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఎంత కష్టంగా ఉంటుంది. అది వీళ్ళకంటే ఆ ఊరు ఎక్కడో తెలుసు, ఏంటో తెలుసు. ఆ నెక్స్ట్ జనరేషన్కి అసలు ఇండియా తెలియదు కదా. అవును. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలా ట్రాక్ చేసుకోగలరు? వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీ ఏ ఊర్లో ఉంది, ఏ విలేజ్లో ఉందో తెలియదు కదా. సో ఇదే నేను ఒక ఎన్ఆర్ఐతో మాట్లాడుతున్నప్పుడు, దుబాయ్ బేస్డ్ ఎన్ఆర్ఐ, వాళ్ళ కిడ్స్ కూడా వచ్చారు. సో మాట్లాడుతున్నప్పుడు ఆమె కొంచెం ఆడ్గా చూస్తుంది, ఏంటి ఇవన్నీ ఉన్నాయా మాకు అన్నట్లు. సో నేను అడిగాను, మీకు తెలుసా ఈ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి? ఐ డోంట్ నో అని చెప్పేసింది. సో రేపు సెకండ్ జనరేషన్కి వెళ్ళినప్పుడు ఇది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఎవరైనా కానీ వాళ్ళ కిడ్స్కి కానీ నెక్స్ట్ జనరేషన్స్కి మంచి అసెట్స్ ఇవ్వాలనుకుంటారు కానీ ప్రాబ్లమ్స్ ఇవ్వాలనుకోకూడదు. వాళ్ళకి కనీసం మన లాంగ్వేజ్ కూడా తెలియదు కదా. రేపు అన్ని రోజు ఇండియాకి వస్తే లాంగ్వేజ్ తెలియదు, నెక్స్ట్ అక్కడ దిగితే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుంది. అసలు బంధువులు ఎవరున్నారు, మన ఊరోళ్ళు ఎవరున్నారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు సంగతి నెక్స్ట్ జనరేషన్ పిల్లకాయలకి తెలియదు కదా. అవునండి, డెఫినెట్లీ ఇది తెలియదు. మనకేంటంటే ఇంకా ఆ కష్టాన్ని ఇంకా వాళ్ళకి పెంచుతూ ఉంటాం, వాళ్ళ ఆ ప్రెషర్లో పెట్టేస్తూ ఉంటాం. సో ఇంకా ఎక్స్ట్రీమెంట్కి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది పోతే పోయినలే అనుకునే వాళ్ళని కూడా నేను చూశాను. సో చిన్న చిన్న ప్లాట్స్ ఉన్నాయి. సో అవన్నీ వర్త్ అయ్యేసరికి ఒక 2-3 CR అవుతాయి. సో ఇప్పుడు వచ్చి దాన్ని ఇండియాలో నేను ఎందుకు క్లియర్ చేసుకుంటాను, నాకు నో ప్రాబ్లం, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను, నాకు అవి లేకపోయినా పర్వాలేదు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం ప్లానింగ్ లేకుండా ఇన్వెస్ట్ చేయటం వల్ల. సో మనకు ప్లానింగ్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో అది మనకు కష్టపడి సంపాదించే సొమ్ము మొత్తం అక్కడ లాక్ అయిపోతుంది. సో మనం కష్టపడి సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉన్నట్లు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా, మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మనకి కొన్ని కంట్రీస్ ఎన్ఆర్ఎస్కి అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ వాళ్ళకి ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. వీళ్ళు ఏంటంటే రెసిడెంట్ ఇండియన్ అకౌంట్లో చేస్తారు. ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ ఎందుకు, నాకు ఏదో కష్టపడి ఓపెన్ చేయాలనుకున్నట్టు ఇండియాకి వచ్చిన అనుకుంటారు. బట్ ఈ రోజుల్లో టెక్నాలజీ పెరగడం వల్ల ఇండియాకి ఏం రావాల్సిన అవసరం లేదండి. మీరు ఆన్లైన్లో కూడా మీ ఓన్ కంట్రీలో ఉండి కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో ఇమాజిన్ ఒక పర్సన్ ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, ఒక 5-6 yearsలో ఇంకో 50 లక్షలు వచ్చింది గెయిన్. సో ఇప్పుడు ఆయన రెసిడెంట్ అకౌంట్లో చేయడం వల్ల ఈ 50 లక్షల మీద 12.5% ట్యాక్స్ కట్టాలి. అదే ఇండియాకి సింగపూర్కి ఉన్న DTA అగ్రిమెంట్ వల్ల ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు సింగపూర్ ట్యాక్స్ రెసిడెంట్స్. ఇది ఒక సింగపూర్కే లేదండి. సో మనకి అరబ్ కంట్రీస్ అన్నిటికీ ఇదే ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అండ్ ఇండియాకి ఇక్కడ వాళ్ళకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ వచ్చే క్యాపిటల్ గెయిన్స్ని ఇండియా ట్యాక్స్ వేయదు. సో ఇది ఎంత బెనిఫిట్ ట్యాక్స్ వైజ్గా కూడా. ఇదంతా కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఎందుకంటే సరైన అడ్వైజర్స్ని పట్టించుకోవటం, బ్యాంక్స్ని బ్లైండ్గా ట్రస్ట్ చేయటం, ఇలా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కేపబిలిటీ ఉన్న ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయకపోవటం. సో చాలామంది ఎన్ఆర్ఐస్ యూఎస్ వెళ్తారు మనకి తెలుగు స్టేట్స్లో అయితే, ఎందుకంటే ఆ మేజర్ టెక్ జైంట్స్లో వర్క్ చేయాలని ఆశతో. సో ఈ టెక్ జైంట్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఆశతో దేశం వదిలి ఎక్కడో ప్లేస్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళు మంచిగా సంపాదిస్తారు, ఆ కేపబిలిటీ ఉంటుంది, ఇన్వెస్ట్ చేసే కేపబిలిటీ. తిరిగి మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక, ఇండియా గ్రోత్ స్టోరీలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే కనుక అలాంటి కంపెనీస్ ఇక్కడ కూడా క్రియేట్ అవ్వచ్చు కదా. ఆ అవసరం అదే ఆ కేపబిలిటీ ఉన్నా కానీ చాలామంది ఇన్వెస్ట్ చేయరు, మొత్తం తీసుకొచ్చి రియల్ ఎస్టేట్, గోల్డ్ అలాంటి వాటిలో పెడుతూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళకి ఆ గ్రోత్ మిస్ అవుతున్నారు, ఆ పొటెన్షియాలిటీ కూడా కేపబిలిటీ ఉన్నా కానీ దాన్ని కంప్లీట్గా మిస్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ చాలామంది ఇంకో చేసే మేజర్ మిస్టేక్ అంటే కనుక ఇన్కమ్స్ని వాళ్ళు ఉండే కంట్రీస్లో డిస్క్లోజ్ చేయకుండా ఉండటం. సో ఇవారని యూఎస్ ట్యాక్స్ రెసిడెంట్, యూఎస్ ట్యాక్స్ రాల్ ప్రకారం ఆ ట్యాక్స్ రెసిడెంట్కి ప్రపంచంలో ఎక్కడ ఇన్కమ్ వచ్చినా కానీ ఇక్కడ యూఎస్లో డిస్క్లోజ్ చేయాలి, ఐఆర్ఎస్లో. ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఎన్ఆర్ఈఎఫ్డీస్ చేస్తారు. ఎన్ఆర్ఈఎఫ్డీస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ఇండియా బట్ నాట్ ట్యాక్స్ ఫ్రీ ఇన్ యూఎస్. సో అదే డిస్క్లోజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ యూఎస్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి మార్క్ టు మార్క్ గెయిన్ మీద ట్యాక్స్ కట్టాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 lakhs ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను, అది నా ఇయర్ ఎండ్ అయ్యేసరికి 12 lakhs అయింది. సో ఈ 2 lakhs గెయిన్ని నా ఇన్కమ్ యాడ్ చేసుకుని నేను అక్కడ ట్యాక్స్ డిక్లేర్ చేయాలి. ఇది కంప్లీట్గా మర్చిపోతుంటారు. నేను అమ్మలేదు కదా, అమ్మినప్పుడు కదా కట్టాల్సింది. కాదండి, మీ కంట్రీలో ఉన్న రూల్స్ ప్రకారమే మీరు ట్యాక్స్ ఫైల్ చేయాలి. అలా కాకుండా నేను అమ్మినప్పుడు మీ ఓన్ లాస్ను ఊహించుకుంటే కనుక రేపు దొరికితే కనుక చాలా హెవీ పెనాల్టీస్ వస్తుంటాయి. సో నేను చూసాను రియాలిటీ కేసులో $30,000 యూఎస్ ట్యాక్స్ రీసెంట్కి పెనాల్టీ పడింది, జస్ట్ ఫర్ నాట్ డిస్క్లోజింగ్ ఇస్ రెంటల్ ఇన్కమ్. ఎందుకంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా SSN నెంబర్ ఇస్తారు. ఇండియాకి ఆ కంట్రీకి డేటా ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఓన్గా ఊహించుకొని ఇన్కమ్ ట్యాక్స్ లాస్ని మీరు ఓన్గా అనుకుంటే కనుక ఖచ్చితంగా మిస్టేక్ అయితే జరుగుతుంది. బెటర్ కన్సల్టెంట్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్స్. అంటే ఇంకా దీని గురించి చాలా బ్రాడర్గా మాట్లాడుకోవచ్చు, బట్ అంతా ఒకేసారి మాట్లాడుకోలేం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు జనరల్ పర్సెప్షన్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు ఏంటనే దాని గురించి చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.